జగన్పై మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని మంత్రి జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. పులివెందుల అభివృద్ధి, డిఎస్సి, రాజధాని, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. పులివెందులకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. పరిశ్రమలు రావడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, తన ఉనికి ఎక్కడ పోతుందో అనే భయంతో కేడర్ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాకపోతే అసమర్థుడు ఎవరనేది ప్రజల్లే నిర్ణయిస్తారని మంత్రులు వ్యాఖ్యానించారు. పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ విధంగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన సోదరికి సంబంధించిన శాఖలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల సర్ప్రైజ్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజనంలో పథకం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ స్కూళ్ళలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2 సచివాలయాలు కూడా తీసుకొని అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పినటువంటి సంక్షేమ పథకాలలో దాదాపుగా 90% ఇచ్చిన మాట ప్రకారము అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చాలామందిని కూడా ప్రజలను కానీ ఇక్కడ అడిగినప్పుడు కూడా వారి ఉద్దేశాలలో కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట కంటే కూడా మీ ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేవారు మరి రాయలసీమకి ఏం చేశారో గత 5 సంవత్సరాలుగా మేమైతే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం. ప్రజల్ని రెచ్చగొట్టాలి, వైసీపీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రజలపై పంపించాలన్న ఆలోచనే తప్ప అభివృద్ధి చేస్తున్నారు కదా. ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు చేతులెత్తి నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తుండేది తప్పు, మీరు చేస్తుండేది అరాచకం, మీరు దోచుకుంటుండే తప్పు అని అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి ఉండాలి, నీకు తెలియదు, 3 రాజధానులు ఉంటే ఏ దేశంలో కూడా 3 రాజధానులు లేవు, అవి బాగుపడవు అని చెప్పి కూడా ఆ రోజు పెద్ద ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే, డిఎస్సి గురించి మాట్లాడడానికైనా సరే గ్రూప్ 1 పోస్టులు ఏ విధంగా వైసీపీ పార్టీలో అక్రమాలు జరిగి మరి కోర్టు ఏ విధంగా అయితే సిట్టు క్లారిటీగా చెప్పింది, ఏ విధంగా తప్పిదాలు చేశారో, ఎన్ని వేల పేపర్లతో మరి సిట్టు మరి కోర్టుకు సమర్పించారన్న విషయం కూడా తెలియజేస్తాం. మేము క్లారిటీగా ఉన్నాం. ఏ దాని మీదైనా చర్చించడానికి పులివెందుల గొడ్డల పార్టీ అధ్యక్షులకి, పులివెందుల శాసనసభ్యులకు మేము అవకాశం ఇవ్వడానికి క్లారిటీగా ఉన్నాం.